డాక్టర్ శ్వేతమాధవి ఎర్రోజు, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, అవ్యాన్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. ఈరోజు మేము ఇక్కడ మహిళా వాకర్స్ క్లబ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న కాంపిటీషన్ అటెండ్ అవ్వడానికి వచ్చామండి. చాలా సంతోషంగా ఉంది. చిన్న చిన్న పిల్లల్లో కూడా ఎన్విరాన్మెంట్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5 సందర్భంగా వీళ్ళు ఈ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేను డర్మటాలజిస్ట్గా నా వంతు ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఆన్ స్కిన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఆన్ స్కిన్ అంటే చాలా ఉంటాయండి. ఇప్పుడు ఈరోజు మన వాతావరణం రోజు రోజుకి ప్రతి సంవత్సరం టెంపరేచర్స్ అనేవి చాలా రైజ్ అవుతున్నాయి. అండ్ యూవీ రేడియేషన్ అండ్ సన్ డ్యామేజ్ ఇవన్నీ కూడా స్కిన్ మీద చాలా ఎఫెక్ట్స్ ఉంటాయండి. మెయిన్గా సన్ రిలేటెడ్ ఎలర్జీస్, ర్యాషెస్, ఇంకా ఎగ్జిమాస్ అనేవి పెరుగుతాయి హీట్ వల్ల, హ్యూమిడిటీ వల్ల, అదర్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. ఇంకా సన్ రిలేటెడ్ ర్యాషెస్ని పాలిమార్ఫస్ లైట్ ఎరప్షన్ అంటారు. ఇంకా ఎయిర్ బార్న్ కాంటాక్ట్ డెర్మటైటిస్ ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వస్తాయండి. అండ్ సన్ డ్యామేజ్ వల్ల కొంతమందికి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఈవెన్ స్కిన్ క్యాన్సర్స్ కూడా గురవుతూ ఉంటారు. అండ్ పిగ్మెంటేషన్ ఈ రోజుల్లో కామన్గా అందరూ ఫేస్ చేస్తున్నారండి. సన్ డ్యామేజ్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ అనే దానికి ఇనీషియల్ స్టేజెస్లో అయితే ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది. లేదు నెగ్లెక్ట్ చేస్తే కనుక డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. నేను ఆల్మోస్ట్ చాలాసార్లు చెప్తున్నాను, అందరికీ అదే నా ప్రతి పేషెంట్కి చెప్తాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్లైమేటిక్ కండిషన్ దయచేసి అందరూ సన్ స్క్రీన్ అనేది ఎవ్రీడే బయటికి వెళ్ళే 20 నిమిషాల ముందు వాడాలండి. సన్ స్క్రీన్ వాడడం వల్ల సన్ స్క్రీన్ ఉపయోగించిన వాళ్ళలో ఉండే స్కిన్ డ్యామేజ్ కంటే సన్ స్క్రీన్ ఉపయోగించిన వాళ్ళలో చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ సన్ స్క్రీన్ ఉపయోగిస్తే ఈవెన్ రైనీ సీజన్, వింటర్ సీజన్లో కూడా వాడాలండి. ఎందుకంటే యూవీ డ్యామేజ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఓజోన్ లేయర్ అనేది మనకి డ్యామేజ్ అయ్యి మనకి యూవీ రేడియేషన్ అనేది ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ చాలా పెరిగిందండి. అండ్ ఎన్ని మొక్కలు నాటితే ఎంత మంచిది అనేది ఈ ఎకో వైజాగ్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా క్లుప్తంగా మాకు బాగా అర్థమయ్యేలాగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మొక్కలు నాటడం వల్ల మీరు అందంగా కూడా మారచ్చని నేను చెప్తాను యాజ్ ఎ డర్మటాలజిస్ట్. బికాజ్ మనకు పొల్యూషన్ తగ్గుతుంది, ఎన్విరాన్మెంట్ బెటర్ అవుతుంది, మన క్లైమేటిక్ కండిషన్స్ బెటర్ అవుతాయి. డెఫినెట్గా హెల్దీ ఎన్విరాన్మెంట్ గివ్స్ యూ హెల్దీ స్కిన్ అండ్ హెల్దీ బాడీ అండి. అండ్ ఇంకా ఏమైనా చెప్పాలి అంటే వాడే కెమికల్స్, వాటి వల్ల వచ్చే ఇంప్యూరిటీస్ ఇవన్నీ కూడా మన ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేస్తున్నాయి. ఇండైరెక్ట్గా మన ఫుడ్స్లో ఉన్న పెస్టిసైడ్స్ వీటన్నిటి వల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ అదర్ ఆర్గన్స్ డ్యామేజ్ కూడా అవుతుందండి. ఫర్ ఎ గుడ్ హెల్దీ బాడీ వీ నీడ్ అ హెల్దీ ఎన్విరాన్మెంట్, అండ్ ఫర్ ఎ హెల్దీ ఎన్విరాన్మెంట్ వీ ourselves should save our earth అండి. థ్యాంక్ యూ.